వచ్చేసి ఏంటి అంటే యానిమల్ ఫిజియాలజీ. సో ఈ పేపర్ వచ్చేసి ఏంటి అంటే మనకి 4th సెమిస్టర్లో ఉంటుంది. అండ్ ఆల్సో ఇది వచ్చేసి ఏంటి అంటే మేజరు మైనర్కి సేమ్ ఉంటుంది ఇది. అండ్ ఆల్సో ఏంటంటే సేమ్ క్వశ్చన్స్, సేమ్ యూనిట్స్ అండ్ సేమ్ సిలబస్, ఎటువంటి చేంజెస్ ఉండవు. అండ్ వీటిలో ఈ వీడియోలో వచ్చేసి ఏంటి అంటే మెయిన్గా వచ్చేసి 5 యూనిట్స్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది చూద్దాం. అండ్ ఆల్సో దానికన్నా ముందు వచ్చేసి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకున్న ప్రతి ఒక్కరు ఏంటి అంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి ఏంటి అంటే మోడల్ పేపర్స్ కానీ అండ్ నెక్స్ట్ పోతే యూనివర్సిటీ అప్డేట్స్ కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ అందులో అప్లోడ్ చేస్తుంటాం మేము వచ్చేసి అది. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫిజియాలజీ ఆఫ్ డైజెషను. సో యూనిట్ 1లో వచ్చేసి టోటల్ 4 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 4 క్వశ్చన్సే మనకి ఏంటి అంటే లాంగ్ ఆన్సర్స్ అండ్ ఆల్సో 5 మార్క్స్ కూడా కవర్ అవుతుంది. సో అది అండ్ వీటితో పాటు మీకు ఏమైనా ఎడిషనల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా ఐడియా ఉంటే సో అవి యాడ్ చేసుకొని ప్రిపేర్ అయిపోండి, సరిపోతుంది. అండ్ ఈ ఫిజియాలజీలో మొత్తం వచ్చేసి మెయిన్ థింగ్ ఏంటి అంటే ఎక్కడ నడుస్తుంది అంటే కీ రోల్ వచ్చేసి ఏంటి అంటే డయాగ్రామ్స్. మీరు ఏంటి అంటే డయాగ్రామ్స్ మీద బాగా ఫోకస్ చేయండి. అండ్ వాటి స్ట్రక్చర్స్ మీద కానీ మీరు ఏంటి అంటే స్ట్రక్చర్ గుర్తుంటే చాలు, మీరు ఏంటంటే మ్యాటర్ ఆటోమేటిక్లీ మీరు రాసుకుంటూ వెళ్ళిపోతారు. సో అది అండ్ నెక్స్ట్ పోతే ఏంటి అంటే రైటింగ్ ప్రెజెంటేషన్ బాగా ఇవ్వండి. అండ్ సైడ్ హెడ్డింగ్స్ కూడా నీట్గా చూసుకోండి. సైడ్ హెడ్డింగ్స్ ఏంటి అంటే బ్లూ అండ్ బ్లాక్ పెన్స్ 2 వాడండి. సో బ్లూ అండ్ బ్లాక్ వచ్చేసి మీకు తెలిసిందిగా సైడ్ హెడ్డింగ్స్కి యూస్ చేయండి, ఓకేనా. ఏంటి అంటే అండ్ మీకు ఏమైనా ఛాన్స్ ఉంటే స్కెచ్ పెన్సిల్స్ ఉంటాయి చూసారా, డయాగ్రామ్కి యూజ్ అయ్యే స్కెచ్ పెన్సిల్స్, అవి తీసుకొని వెళ్ళి డయాగ్రామ్ కూడా నీట్గా ప్రెజెంటేషన్ చేయండి. డయాగ్రామ్ మీరు ఎంత బాగా నీట్గా ప్రెజెంటేషన్ ఇస్తే, డయాగ్రామ్ అని పర్ఫెక్ట్గా వేస్తే ఈ ఫిజియాలజీలో మీకు ఎక్కువ మార్క్స్ అనేది స్కోర్ చేస్తానికి ఛాన్స్ ఉంటుంది. సో అది అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే ఇక్కడ మెయిన్లీ వచ్చేసి ఏంటి అంటే ఈ యొక్క పేపర్ వచ్చేసి మైనర్లో వచ్చేసి ఏంటి అంటే ఈ పేపర్ ఎవరికైనా మైనర్లో ఉంటే ఏంటి అంటే మీరు లాస్ట్ 1 డే కానీ సో అంతకుముందు మీరు ఆల్రెడీ ఏమన్నా చదివి ఉంటే రీసెంట్ టైమ్స్లో ఏమైనా మిడ్కి ప్రిపేర్ అయ్యి ఉంటే మీరు మైనర్ పేపర్ రాసే వాళ్ళు అయితే మాత్రం ఎగ్జామ్ బిఫోర్ 1 డే 1.5 డే ఉంటుంది చూసారా, 1.5 డే గ్యాప్లో మీరు ప్రిపేర్ అవ్వండి. చదవలేదు ఇంతవరకు స్టార్ట్ చేయలేదు అనుకుంటే మాత్రం మీరు ఏంటి అంటే సింపుల్గా ఈ చాప్టర్కి 2 డేస్ పడుతుంది. 2 డేస్లో ఈ క్వశ్చన్స్ అన్ని కవర్ చేస్తే మనకు ఆల్మోస్ట్ ఒక పేపర్ కంప్లీటెడ్గా అయిపోయినట్టు. ఈ యానిమల్ ఫిజియాలజీ మొత్తం అయిపోతుంది 2 డేస్ గట్టిగా కూర్చుంటే. సో అది అండ్ నెక్స్ట్ పోతే ఏంటంటే మీకు ఏమైనా టఫ్గా ఉంటే మీరు ఏం చేస్తారంటే జెమినీ AI యూస్ చేయండి. సో వాటిలో ఏంటంటే షార్ట్గా వస్తుంది, మీరు ఏం చేయాలి కొద్దిగా లాంగ్ చేసి నీట్గా మ్యాటర్ రాసుకోండి. సో అది అండ్ వచ్చేసి ఏంటి అంటే వీటితో పాటు మీరు అండ్ అడిషనల్గా వచ్చేసి ఏంటి అంటే ఇంకా మీకు పర్ఫెక్ట్గా ఏ క్వశ్చన్ అయితే వచ్చో ఫస్ట్ 10 మార్క్స్ డయాగ్రామ్ లేనిది. సో ఆల్రెడీ మీకు ఏమైనా డయాగ్రామ్ పర్ఫెక్ట్గా వచ్చుంటే మాత్రం మీరు ఏం చేస్తారంటే డయాగ్రామ్ వేసేయండి. అండ్ డయాగ్రామ్ అసలు రాదు అండ్ అలవాట్లేదు ఇప్పుడిప్పుడే వేస్తున్నాం అనుకున్న వాళ్ళు, కొద్దిగా పర్ఫెక్ట్గా వేయలేను అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ మ్యాటర్ వస్తాయి చూసారా, మ్యాటర్ వచ్చే క్వశ్చన్స్ మాత్రం రాయండి. అండ్ మిడిల్లో కానీ అండ్ లాస్ట్లో కానీ డయాగ్రామేటిక్ కొద్దిగా వేసి అండ్ లాస్ట్లో ముగించేయండి. డయాగ్రామ్ ఉండే క్వశ్చన్స్ అని లాస్ట్లో రాసుకోండి. డయాగ్రామ్స్ అంతా పర్ఫెక్ట్గా వచ్చన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్లో డయాగ్రామ్స్ వేసుకొని మ్యాటర్ మీరు నీట్గా రాసుకుంటూ వెళ్ళిపోండి. సో అది అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మన వీడియోకి లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ వీడియో చేయాలి ఏంటని కామెంట్ చేయండి.